మొన్నటి వరకు మనం కానీ లేకపోతే ఆ పార్టీలో ఉన్న హిందువులు ఎవరైనా సరే ఏంటంటే ఇది ఏదో ఆయన ఏదో క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తున్నాడులే, ఆయన ఆయన చూసుకుంటాడు, మనం చూసుకోవడం లేదు ఆలోచనలో కొంత వస్తూ ఆ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటనలో హిందువుల మీద వీళ్ళు గనక వాళ్ళ కుటుంబం గనక ప్రభుత్వంలో కూర్చున్న ప్రతిసారి హిందువుల మీద దాడులు పెరుగుతాయి అన్నదాన్ని నమ్మాల్సి వచ్చింది. ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే వైసీపీ పార్టీ అనేది హిందూ వ్యతిరేకుల పార్టీ. వైసీపీ పార్టీ అంటేనే ఈ రోజు నుండి హిందూ వ్యతిరేకుల పార్టీ. దౌర్భాగ్యం ఏంటంటే ఆ పార్టీలో కొంతమంది నాయకులు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళ సంస్కృతిని, సాంప్రదాయాలను తాకట్టు పెట్టి జగన్ కాళ్ళ మీద పడ్డానికైనా రెడీ అవుతారు తప్ప వాళ్ళ అమ్మా నాయన ఇచ్చినటువంటి సాంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి విలువలు, కులము లేదా మతము, ఆచరణ వీటన్నిటిని పదవుల కోసము వీళ్ళు మతాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడానికి దౌర్భాగ్యమైన పరిస్థితికి దిగజారిపోయినారు ఈ రోజుతో. అదర్వైజ్ ఏ రోజు నాకు తెలిసినంత వరకు ఈ భారతదేశంలో ఇంక్లూడింగ్ పార్లమెంట్ తో సహా మత విశ్వాసానికి సంబంధించినటువంటి చిత్రపటాలను ప్రదర్శించినట్టు నేను ఏ రోజు ఏ సందర్భంలో కూడా నేను వినలా, చదవలా. ఒక సందర్భంలో పార్లమెంట్ లో డబ్బు కట్టలను ప్రదర్శిస్తే మాకు లంచంగా ఇవ్వ చూపారని ఎంత పెద్ద ఇష్యూ అయిందో దేశం మొత్తం అట్టడుగుపోయింది. జేఎంఎం ముడుపుల కేసు. అటువంటిది ఈరోజు హిందూ మతానికి సంబంధించిన విశ్వాసాలు, కలియుగ దేవుడు ఆయన ఫోటోను తీసుకొని వచ్చి షూ వేసుకొని ప్రదర్శన చేస్తూ దేవుడికి అన్యాయం జరిగింది అంటున్నారు. ఎవడు అన్యాయం చేశారు? ఎవడైతే దొంగతనం చేశాడో వాడే అన్యాయం చేశాడు. వీళ్ళకు ఒక న్యాచురల్ ప్రాక్టీస్ ఉంది ఈ వెధవలకి. ఏంటంటే వాళ్ళు నేరం చేసి గట్టిగా అరుస్తారనమాట, చాలా గట్టిగా అరిచేస్తారు. మీరు కాబట్టి డే 1 నుంచి తీసుకోండి, వాళ్ళ నేచురల్ ప్రాక్టీస్ ఇది. అది వివేకానంద మర్డర్ కేసు అయినా, లేదు జగన్మోహన్ రెడ్డి గారి కేసులైనా, రాజశేఖర రెడ్డి గారి అవినీతి చిట్టా అయినా, లేదు గతంలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి అక్రమాల గురించి అయినా సరే, నేరాలు ఘోరాలు పాపాలు చేసేసి వాళ్ళే తిరిగి గట్టిగా అరుస్తారనమాట. ఎందుకంటే నిజాన్ని బయట రాకుండా కప్పెట్టడానికి. మిమ్మల్ని ఆ భగవంతుడు 2019-24 చేసిన పాపాలకు పాతాల లోకానికి పాతి పెడితే 11కి మిగిలిపోయారు మీరు. అటువంటిది ఈరోజు సిగ్గెగ్గు లేకుండా మీరు దేవుణ్ణి చిత్రపటాన్ని తీసుకొని వచ్చేసి ఆ టేబుల్ మీద పారేసి వెళ్ళిపోతే, మీరు మీ అమ్మా నాయన మీకు ఈ దేశము ఇచ్చేటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు, కట్టుబాట్లు, నైతికత, కులము, గోత్రము కూడా వదిలేసేయండి. మీరు వదిలేసి పోయి జగన్మోహన్ రెడ్డి బూట్కాలు లాకండి. మీరు పోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? దేవుడే ముఖ్యం. దేవుడు తర్వాతనే ఏదైనా సరే, ఎవరికైనా సరే, నాకైనా సరే, భానుప్రకాష్ రెడ్డి గారికైనా సరే, మా అమ్మ నాయన, నా కులం, నా మతం, నా విలువలు, నా సాంప్రదాయాలు, ఇది నా పుట్టుకతో భూమి మీద పడిన మరుక్షణంతో నాకు ఈ వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తులు ఇవన్నీ కూడా వాటిని తీసుకొని పోయేసి మీ పదవుల కోసం, మీ నాయకుడు సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పేసి దేవుణ్ణి మరి మండలికి తీసుకొని వచ్చేసి షూలు వేసుకొని ఇంకోడెవడో వెధవ అంటాడు. ఆ వెధవ వచ్చి ఏమంటే, మేము గనక చెప్పులు వేసుకొని నిరూపిస్తే, షూ వేసుకొని నిరూపిస్తే మేము రాజీనామా చేస్తాను. ఇప్పుడు మొహం తలక ఎక్కడ పెట్టుకుంటారో వెధవా, ఎక్కడ పెట్టుకుంటా, తల ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు? రాజీనామా చేస్తానన్న వెధవ ఎవడో చెప్పాడు కదా, కామెంట్ చేశాడు కదా. అరే నువ్వు దేవుణ్ణి సభలోకి తీసుకురావాలన్న ఆలోచన రావటమే ఈ హిందూ ద్రోహులు. ఈ రోజు ప్రదర్శన దేవుడు బొమ్మను ఎవరైతే ప్రదర్శించారో మండల్లో, హిందూ ద్రోహులు వీళ్ళంతా కూడా. ఈ రోజుతో కన్ఫర్మ్ వైసీపీ పార్టీ యాంటీ హిందూ పార్టీ. అది తెలుసు కదా, అది ఎప్పుడో తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం సార్, చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో మొన్న ఏం పెట్టారంటే, ఇట్ ఈస్ ట్రూ, ఆయన అందుకోసమే మేధావి అనడము, లేకపోతే చాలా దూరదృష్టి కలిగినటువంటి నేత అని చెప్పడం. ఇది కుట్రతో చేసినటువంటి వ్యవహారం, ఇది డబ్బు కోసం చేసింది కాదు. హిందూ మతం మీద చేసినటువంటి దాడి, హిందూ మతం ఏకీకృతం కావాలా, బీజేపీ ఎక్కువ ఇనిషియేట్ తీసుకోవాలా,
ఇది మేము జరగనీయము అని ఎందుకు అన్నారు 10 రోజుల ముందు 15 రోజుల ముందు ప్రెస్ మీట్ లో? అంటే ఉమ్మడి ప్రెస్ మీట్ లో నాకు ఈ రోజు అర్థమైంది దాని గ్రావిటీ, దాని ఇంటెన్సిటీ ఈ రోజు అర్థమైంది నాకు. ఆయన దూరదృష్టితో ఎందుకు మాట్లాడాడు ఈ రోజు నాకు అర్థమైంది. అరే మీరు ఎంత తెగించారు మీరు భగవంతుడిని మీ రాజకీయ అవసరాల కోసం అనేసి భగవంతుడిని చట్టసభల్లోకి తీసుకొని వచ్చి ప్రదర్శించి మీరు ఇసిరేసి వెళ్ళిపోతారా? అంటే జగన్మోహన్ రెడ్డి బూట్ కాలు నాకడానికైనా సరే మీరు రెడీ అవుతారు తప్ప మీ విలువలు, నైతికత, సంప్రదాయాలు, కట్టుబాట్లు, కులము, మతము, అమ్మ, నాయన, దేవుడు, భక్తి వీటికన్నిటికంటే మించిందా మీ జగన్మోహన్ రెడ్డి బూటకాలు? ఎంత నీచం చేశారంటే ఒక్క నిమిషం సాగర్ ఒక్క నిమిషం. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ చాలా మంది ఇవాళ నాకు ఫోన్లు మెసేజ్